ఇది చూసేందుకు మరుగుతున్న లిక్విడ్ వల్లే కనిపిస్తుంది, కానీ ఇది నిజానికి లిక్విడ్ కాదు. అయితే ఇదేమి మ్యాజిక్ కాదు, ఇది ఒక హైటెక్ ప్రాసెస్. దీన్ని ఫ్లూయిడైజ్డ్ బెడ్ పౌడర్ కోటింగ్ అంటారు. ఈ పద్ధతిలో మరుగుతున్న పౌడర్ లో మెటల్ వస్తువులు ముంచుతారు. దాంతో మెటల్ పై ఒక బలమైన కోటింగ్ ఏర్పడుతుంది. ఒక పెద్ద ట్యాంక్ లో పొడి పౌడర్ ను ఉంచుతారు. దాని క్రింద నుండి బలమైన గాలిని ఊదడం ద్వారా అది మరుగుతున్న ద్రవంలా కనిపిస్తుంది. తర్వాత కోటింగ్ చేయవలసిన మెటల్ ను 200 నుంచి 250 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. అలా వేడి చేసిన మెటల్ ను మరుగుతున్న పౌడర్ లో ముంచినప్పుడు పౌడర్ వెంటనే కరిగి దాని ఉపరితలంపై అంటుకుంటుంది. ఇది చాలా మన్నికైనది. స్టీల్ కు తుప్పు పట్టకుండా స్ట్రాంగ్ పూతను సృష్టిస్తుంది. బురదతో నిండిన చిత్తడి నేలపై వీళ్ళు ప్లాస్టిక్ పట్టీలు లోతుగా నాటుతున్నారు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఇక్కడ అందరికి వచ్చే డౌట్. అయితే ఇదేమి సాధారణమైన పని కాదు. ఇది ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ లో భాగం. సాధారణంగా రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించే కొన్ని ప్రదేశాల్లో చిత్తడి మరియు బలహీనమైన నేల ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమస్యలను పరిష్కరించడానికి వర్టికల్ డ్రైనేజ్ కన్సోలిడేషన్ మెథడ్ ను అవలంబిస్తారు. ఈ పద్ధతి లోపల వర్టికల్ డ్రైన్స్ ను వేయడం జరుగుతుంది. తర్వాత భూమిని ఇలా కప్పుతారు. దీని ద్వారా నేల లోపల ఇరుక్కుపోయిన నీరు త్వరగా బయటికి వచ్చేస్తుంది. దీంతో నెమ్మదిగా నేల గట్టిగా మరియు బలంగా మారుతుంది. ఈ వ్యక్తి ఒక రాయిని నీటిపై విసురుతాడు. ఆ రాయి నీటిపై పడగానే అది పేలిపోతుంది. అయితే ఇలా ఎలా జరుగుతుందనేది ఇక్కడ అందరికి వచ్చే డౌట్. వాస్తవంగా ఇదేమీ రాయి కాదు. ఇది ఒక హైలీ రియాక్టివ్ సోడియం మెటల్. ఇది బటర్ వల్లే చాలా స్మూత్ గా ఉంటుంది. సోడియం ఎంత మృదువుగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. దీన్ని కిరోసిన్ లో స్టోర్ చేసి ఉంచుతారు. నార్మల్ గా సోడియం నీటిని ద్వేషిస్తుంది. సోడియం నీటి సంబంధంలోకి వచ్చినప్పుడు దాని అధిక రియాక్టివిటీ కారణంగా చాలా వేడి మరియు హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీని వలన శక్తిని విడుదల చేసే వేగవంతమైన రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది మరియు తరచుగా అది పేలుడుగా కనిపిస్తుంది.